బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి గోవిందరాజులు ఆలయంలో కిరీటాల చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. కిరీటాలు ఎత్తుకెళ్లిన దొంగలను అరెస్టు చేశారు. తిరుపతి గోవిందరాజులు ఆలయంలో కిరీటం చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. కిరీటాలు ఎత్తుకెళ్లిన దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తానికి కిరీటాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీల్, తిరుపతి పుణ్యక్షేత్రంలో గత ఫిబ్రవరి 3వ తారీఖున గోవిందరాజ స్వామి ఆలయం సంబంధించి కూడా 3 బంగారు కిరీటాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. అయితే ఈ చోరీ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటిదాకా నిందితులు ఎవరో వాళ్ళ దగ్గర నుంచి బంగారు కిరీటాలు కూడా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకునే పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు వివిధ బృందాలకు ఏర్పడి గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే గోవిందరాజ స్వామికి సంబంధించి కూడా ఆ రోజు ఫిబ్రవరి 3న ఏదైతే చోరీ జరిగిందో ఆ రోజు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మొత్తం కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అయితే మొదట గుడిలోని ఇంటి దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారనే అనే కోణంలో కూడా పోలీసులు అనుమానించడం జరిగింది. దాని తర్వాత కూడా ఆ సీసీ ఫుటేజ్ లో ఆ రోజు విధుల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో అర్చకులు కూడా విచారించారు. దాని తర్వాత ఆలయ సిబ్బంది కూడా క్షుణ్ణంగా విచారించడం జరిగింది. అయితే ఆలయ సిబ్బంది అలాగే ఆలయ అర్చకులు కూడా ఈ దొంగతనం చోరీలో వాళ్ళ అర్థం అయినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. దాని తర్వాత ఖచ్చితంగా బయట వ్యక్తులు ఎవరో పక్క రెక్కి నిర్వహించి చోరీ చేసినట్టు కూడా పోలీసు విచారణలో బయటపడింది. దాని తర్వాత కూడా పోలీసు ప్రత్యేక బృందాలు కూడా ఈ ఎవరైతే బంగారు కిరీటాలు చోరీ చేస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అయితే ఏవైతే ఈ చోరీకి బంగారు కిరీటాలు చోరీ చేశారో ఆ వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తిని నాందేడ్ జిల్లా ఆకాష్ ప్రతాప్ కరోడా అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్టు కూడా పోలీసులు సమాచారం అందింది. అతన్ని 2 రోజుల క్రితం తిరుపతి పోలీసులు దాదర్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ ప్రాంతంలో అతను నిందితుడు నివాసం ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ నిందితుడిని ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ఆ చోరీకి గురైన కిరీటాలు ఎక్కడ పెట్టాడు, ఎవరికి అమ్మాడు, వాటిని అసలు అతని దగ్గర ఉన్నాయా కిరీటాలు, అతన్ని కరిగించేసి ఎవరికైనా విక్రయించాడనే కోణంలో కూడా మొత్తం సమాచారం రాబోతున్నారు. అయితే నిందితుడు అదుపులోకి తీసుకున్న ఆ కిరీటాలు ఇంకా నిందితుడి నుంచి ఇంకా స్వాధీనం చేసుకునే పరిస్థితి నెలకొంది. దాదాపు 3 నెలలు గడుస్తున్నా కూడా ఈ కిరీటాలు ఇప్పటి వరకు స్వాధీనపరచుకోవడం పోలీసుల వైఫల్యంగా కూడా స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకునే వరకు నిందితుడి నుంచి ఇంకా 3 బంగారు కిరీటాలు దాదాపు 10 లక్షలకు పైగా విలువ చేసే కిరీటాలు కూడా ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.